నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల మహోత్సవ సమయం వచ్చినది. ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాల్లో బబులోను పాపం, లోక వ్యవస్థ, దేవునికి వ్యతిరేకమైన శక్తుల వల్ల పతనమైంది. ఆ తర్వాత 19వ అధ్యాయంలో పరలోకమందు విజయోత్సవం మొదలవుతుంది. అనగా శ్రమకాలం ముగిసింది. సాతాను కార్యాలు ఓడిపోయాయి. సంఘములో భాగమైన విశ్వాసులు పరీక్షల ద్వారా శుద్ధి చేయబడి గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు మరియు ఆయన భార్య అయిన సంఘం మధ్య వివాహం జరగబోతుంది. ఇది సంఘమునకు లభించిన పరమ విజయం మరియు యేసుతో శాశ్వత ఐక్యతను సూచిస్తుంది. మనం సంతోషించి ఆనందించడం అనగా ఇది లోక ఆనందం కాదు, ఇది రక్షణ పొందిన వారి ఆనందం. శ్రమ, హింస, బాధలు అన్నీ ముగిసిన తరువాత వచ్చే ఆనందాన్ని ఇది సూచిస్తుంది. 126వ సంకీర్తన 5వ చరణం. కన్నీళ్లతో విత్తువారు సంతోషముతో పనులు కోయుదురు. దేవుని సన్నిధిలో దేవునితో నిత్య సహవాసం చేస్తూ ప్రతి విషయమందును దేవుని దృష్టికి పరిశుద్ధత కలిగి జీవించుటకు ప్రయాసపడితే దేవుడిచ్చే ఆనందం మన సొంతం అవుతుంది. గొర్రెపిల్ల యొక్క వివాహము వచ్చెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకమునకు యేసు ప్రభువు వచ్చి బలి అర్పించిన గొర్రెపిల్లగా ఆయన మనలను రక్షించాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నట్లుగా దేవుని న్యాయం పూర్తయిన తరువాత దేవుని ప్రజలకు ఆనందం వస్తుంది. సంఘం కేవలం రక్షించబడటం కాకుండా పవిత్రతతో నడవాలి. దానికి ప్రార్థన, వాక్య ధ్యానం ఎంతో అవసరం. ఆమోసు గ్రంథంలో ఉన్నట్లు గొర్రెపిల్ల మహోత్సవం రోజున దేవునిని కలుసుకోవడానికి సిద్ధపడి ఉండేలా సంఘం ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఆమేన్.